హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటామ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన సబ్స్క్రైబర్లో ఒకరైన లిఖిత్ లక్ అనే వ్యక్తి ఒక కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ ఏంటంటే, బ్రో ఎలక్ట్రానిక్స్ టాపిక్ పైన చేయండి అని. ఆ టాపిక్లో ఏంటంటే, లాస్ట్ వీడియోలో కలెక్టర్ బేస్ బయాస్ గురించి చెప్పాను. ఈ వీడియోలో వచ్చేసి ఫిక్స్డ్ బయాస్ గురించి చెప్తాను. అసలు ఫిక్స్డ్ బయాస్ అంటే ఏంటి, దాంట్లోని ఆపరేషన్, డెరివేషన్, దాని యొక్క క్యాలిక్యులేషన్ ఏ విధంగా, అంటే డెరివేషన్లో ఎలా జరుగుతుంది, దాని యొక్క స్టెబిలిటీ అనేది చెప్తాను. సో కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీడియో కొంచెం లెంతీగా వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్, నేను ఏం చేస్తానంటే వీడియోని స్కిప్ చేసేసి ఆ యొక్క డెరివేషన్ అంతా వేసుకొని మీకు చూపించేసి ఒక్కో పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా చూస్తే కానీ ఫ్రెండ్స్, ఇది ఫిక్స్డ్ బయాసింగ్ అంటే దాని యొక్క సర్క్యూట్ ఇది, అండ్ దెన్ దాని యొక్క డెరివేషన్ పార్ట్ ఇది. అండ్ దెన్ ఫస్ట్ ఫిక్స్డ్ బయాసింగ్ అంటే ఏంది అనేది చెప్తే కానీ సింపుల్ చెప్పాలంటే, బయాస్ అనేది ఉంది అండ్ ఫిక్స్డ్ అనేది ఉంది. అంటే ఫిక్స్డ్ అనే పాయింట్ ఉంది. సో కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క సర్క్యూట్స్ అనేది మనం ఫిక్స్డ్ పాయింట్లో పెట్టుకొని ఈ యొక్క సర్క్యూట్ని ఆపరేట్ చేస్తాం. అందుకే ఫిక్స్డ్ బయాసింగ్ అనేది. బయాసింగ్ అంటే ఆపరేటింగ్ అని, ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ బయాసింగ్ అంటే ఆపరేషన్ అనేది చేస్తాం. ఎప్పుడు చేస్తాం? ఫిక్స్డ్ పాయింట్లో పెట్టుకొని మనం చేస్తాం. సో కాబట్టి ఇప్పుడు ఏముంటుందంటే, ఇక్కడ దీని ప్రకారంగా చూస్తే ఆర్బి అనేది ఏంటంటే బేస్కి కనెక్ట్ అయినటువంటి రెసిస్టర్, అండ్ ఆర్సి అనేది ఏంటంటే కలెక్టర్కి కనెక్ట్ అయినటువంటి రెసిస్టర్, అండ్ ఈ అనేది ఏది ఎమిటర్ కాబట్టి అది గ్రౌండ్ కనెక్ట్ చేసింటాం. ఈ C1 అండ్ C2 అనేది కప్లింగ్ కెపాసిటర్స్. ఈ కప్లింగ్ కెపాసిటర్స్ మనం డీసీ అనాలిసిస్ కన్నా చేస్తే కానీ, ఆ డీసీ అనాలిసిస్లో 1/2πfc అంటాము. ఫ్రీక్వెన్సీ అనేది డీసీలో ఉండేది కాబట్టి 0, అప్పుడు 1/2 ఇంటూ ఐ మీన్ 1/2π అండ్ f 0 కాబట్టి 0 ఇంటూ c అయితే అప్పుడు ఏమవుతుంది, ఈ టోటల్ వాల్యూ 1/0. 1/0 అంటే దాని మీనింగ్ ఏది? ఇన్ఫినిటీ. సో కాబట్టి నేను ఏం చేస్తాను, అవి నెగ్లెక్ట్ చేస్తాను, అంటే తీసేస్తాను. అప్పుడు సర్క్యూట్ అనేది ఈక్వలెంట్ సర్క్యూట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఆర్బి అనేది అదే విధంగా ఉంటుంది, ఆర్సీ అనేది అదే విధంగా ఉంటుంది, ప్లస్ విసిసి ఎంతైనా ఉండొచ్చు. సో కాబట్టి ఎలక్ట్రానిక్ డివైజెస్ కాబట్టి మనకి ఇచ్చేది తక్కువ వోల్టేజ్ ఉంటుంది. సో కాబట్టి ఇబ్బంది ఏం లే. అండ్ ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఏదైతే ఉంటుందో విబిఈ అనుకుంటున్నా, అంటే బేస్కి ఎమిటర్కి ఫ్లో అయ్యే వోల్టేజ్ ఏదైతే ఉంటుందో అది విబిఈ, అండ్ సికి అంటే కలెక్టర్కి అండ్ ఎమిటర్కి ఫ్లో అయ్యే వోల్టేజ్ విసిఈ, అండ్ బేస్కి కలెక్టర్కి ఫ్లో అయ్యే వోల్టేజ్ విబిసి. ఎప్పుడైనా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ వోల్టేజెస్ అక్కడే ఉంటాయి. సో కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఫస్ట్ కేవీఎల్ వేస్తాను. ఇది లూప్ 1 అనుకోండి. లూప్ 1 అంటే ఏదంటే కేవీఎల్ అండ్ బిఈ, అంటే బేస్ టెర్మినల్కి అండ్ ఈ యొక్క ఎమిటర్ టెర్మినల్కి. ఇప్పుడు వోల్టేజ్ ఎంత? విసిసి ఈజ్ ఈక్వల్ టు, నాకు ఫ్లో అయింది ఎక్కడ? ఇలా వచ్చింది, అంటే ఇలా వచ్చేసి ఇలా పోయింది అనుకోండి, సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. విసిసి ఈజ్ ఈక్వల్ టు ఐబి. దీంతో ఫ్లో అయ్యేది ఐబి అండ్ దీంతో ఫ్లో అయ్యేది ఐసి. ఎందుకంటే కలెక్టర్లో కలెక్టర్ టెర్మినల్కి కనెక్ట్ అయింది కాబట్టి అది కలెక్టర్. ఐసి కరెంట్ అనేది ఫ్లో అయింది, బేస్కి కనెక్ట్ అయింది కాబట్టి అది ఐబి. సో కాబట్టి ఇప్పుడు ఏంది, విసిసి ఈజ్ ఈక్వల్ టు ఇలా వచ్చింది, అండ్ ఐబి అనే కరెంట్ ఫ్లో అయింది ఎక్కడ? ఆర్బిలో. సో కాబట్టి ఆర్బి ఐబి అని రాశాను. ప్లస్ అది ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ, ఇక్కడ ఇంకొక వోల్టేజ్ ఉంది, అదేది విబిఈ. సో కాబట్టి అదే రాశాను ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఐబి కావాలి. ఐబి కావాలంటే నేనేం చేస్తాను, ఈ విసిసి ఇలానే ఉంది, అంటే విసిసి ఏదైతే వాల్యూ ఉందో ఇది ఇటు పక్క రానిస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఐబిఆర్బి ఈజ్ ఈక్వల్ టు విసిసి మైనస్ విబి అనే వాల్యూ ఉంది. నాకు ఐబి కావాలి కాబట్టి ఇది ఉండేది ఎక్స్ట్రా, నాకు ఏది ఆర్బి అనే వాల్యూ ఉంది. ఈ ఆర్బిని కిందికి పంపిస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఐబి ఈజ్ ఈక్వల్ టు విసిసి మైనస్ విబిఈ బై ఆర్బి. సో కాబట్టి ఇది వచ్చేసింది, నాకు ఐబి వాల్యూ వచ్చేసింది. ఐసి ఇప్పుడు ఏంటంటే నాకు సిఈ అంటే ఏంటంటే ఐసీ క్యాలిక్యులేట్ చేయాలి. ఐసీ అంటే ఫార్ములా ఏంటంటే బీటా ఇంటూ ఐబి అని. బీటా అంటే మీనింగ్ ఏంటంటే సిఈ, అంటే ఇది కలెక్టర్కి ఎమిటర్కి ఈ వాల్యూని, అంటే కాన్ఫిగరేషన్ సిఈ కాన్ఫిగరేషన్ ప్రకారంగా బీటా ఈజ్ ఈక్వల్ టు ఐసీ బై ఐబి. నాకు కావాల్సింది ఏంటి, ఐసీ కావాలి. ఐసీ కావాలంటే నాకు ఫార్ములా ప్రకారం ఏంటి, బీటా ఇంటూ ఐబి. ఐబిని అందుకే మనం ముందు క్యాలిక్యులేట్ చేస్తాం. బీటా అనేది వాల్యూ అలానే ఉంది, ఐబి అంటే ఏది, ఈ వాల్యూ కాబట్టి నేను ఈ వాల్యూ ఇక్కడ వేస్తాను. అది ఆ వాల్యూ ఏంటి, విసిసి మైనస్ విబిఈ బై ఆర్బి. సో కాబట్టి ఇది నాకు వచ్చినటువంటి ఐసీ ఫార్ములా. సో కాబట్టి లూప్ 1 నుంచి వేస్తే లూప్ 2 నుంచి ఇంకోటి ఏముంది చూడండి, కేవీఎల్ అండ్ విసి సిఈ, విసి కాదు సిఈ అంటే ఇది, సి అంటే కలెక్టర్, ఈ అంటే ఎమిటర్. సో కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఇలా ఫ్లో అయింది. సో కాబట్టి అందుకే నేను లూప్ 2 అనేసి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి ఉండాలి అని. ఇప్పుడు విసిసి ఈజ్ ఈక్వల్ టు ఐసిఆర్సి, ఎందుకంటే ఆర్సి అనే రెసిస్టర్లో ఐసి అనే కరెంట్ పోయింది. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఐసిఆర్సి అలానే ఉంచేసాను. దాని తర్వాత నాకు ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ ఏది, విసిఈ, ఎందుకంటే కలెక్టర్కి
ఎమిటర్కి ఉండే వోల్టేజ్ నాకేంటి VCE. సో కాబట్టి అది వేసాను. ఇప్పుడు నాకు ఏంటంటే ఈ యొక్క వాల్యూ ఇటు పక్క తెస్తాను. అప్పుడు ఏమవుతుంది VCE, ఐ మీన్ సింపుల్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్, VCE కావాలి నాకు. VCE కావాలంటే ఈ వాల్యూని ఇటు పక్క పంపిస్తే వచ్చేస్తుంది. అది ఏంటి VCE ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఇటు పక్కకు వస్తే ఏమవుతుంది VCC మైనస్ ICRC వచ్చేసింది. సో కాబట్టి నాకు VCE వోల్టేజ్ వచ్చేసింది ఫ్రెండ్స్. VCE దగ్గర వోల్టేజ్ ఎంత అంటే VCC మైనస్ ICRC. ఇప్పుడు నాకు క్యూ పాయింట్ ఏది VCE RC. క్యూ పాయింట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఆపరేటింగ్ పాయింట్ లాగా సింపుల్ చెప్పొచ్చు. అంటే ఆపరేటింగ్ పాయింట్ అంటే సింపుల్ చెప్పంటే క్యూ పాయింట్ అంటే ఏంటంటే ఒక ట్రాన్సిస్టర్కి వోల్టేజ్ కరెంట్, సింపుల్ చెప్పంటే పవర్ ఇచ్చినప్పుడు ఆ యొక్క ట్రాన్సిస్టర్ అనేది వర్క్ అవ్వడమే క్యూ పాయింట్ వితౌట్ ఎనీ సిగ్నల్. సో కాబట్టి దాన్నే క్యూ పాయింట్ అన్నాం ఫ్రెండ్స్. క్యూ పాయింట్ అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే ఒక ట్రాన్సిస్టర్కి వోల్టేజ్ కరెంటు అంటే పవర్ ఇచ్చినప్పుడు దాని యొక్క ఆపరేషన్ అవుతుంది అంటే వితౌట్ ఎనీ సిగ్నల్. సో కాబట్టి దాన్నే క్యూ పాయింట్ అంటాం. ఇది ఐ మీన్ ఈ యొక్క సర్క్యూట్ అనేది కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ చెప్తాను నేను. సో కాబట్టి ఇక్కడ వరకు IC వచ్చేసింది, నాకు IB వాల్యూ వచ్చింది. IB క్యాలిక్యులేట్ చేశాను, అప్పుడు VCE కూడా క్యాలిక్యులేట్ చేశాను. సో కాబట్టి ఇంతవరకు వచ్చిన తర్వాత KVL KCL ఐ మీన్ KVLs రెండు లూపులకి వేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూస్ అవి. కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్, బేసిక్ పాయింట్స్ చెప్తాను. ఆ బేసిక్ పాయింట్స్ ఏంటంటే ఈ యొక్క సర్క్యూట్ ఏదైతే ఉందో అది స్టెబిలిటీకి యూస్ఫుల్ అవ్వదు. అందుకే రాశాను, ఏమని రాశాను, నాట్ సూటబుల్ ఫర్ ద స్టెబిలిటీ. దీని స్టెబిలిటీ సరిగ్గా ఉండదు. సో కాబట్టి ఆ స్టెబిలిటీని మనము ఇంక్రిమెంట్ చేయాలంటే, ఆ స్టెబిలిటీని మనం ఇంక్రీజ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే క్యూ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కాన్స్టాంట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో కాబట్టి అది దాని తర్వాత ఏంటంటే ద స్టెబిలిటీ విల్ బీ గుడ్ బై కీపింగ్ ద క్యూ పాయింట్ కాన్స్టాంట్. అంటే అదే చెప్పాను ఫ్రెండ్స్, మనం కాన్స్టాంట్గా స్టెబిలిటీని మెయింటైన్ చేయాలంటే అంటే స్టెబిలిటీని మెయింటైన్ చేయాలంటే సింపుల్ చెప్పాలంటే అది ఒక ట్రాన్సిస్టర్ అనేది కరెక్ట్గా వర్క్ చేయాలంటే క్యూ పాయింట్ అనేది కరెక్ట్గా కాన్స్టాంట్లో పెట్టుకోవాలి. సో కాబట్టి అది అండ్ నేను ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ట్రాన్సిస్టర్లో టెంపరేచర్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా IC నాట్ అంటే ఏంటంటే రివర్స్ కరెంట్ ఆఫ్ IC. అంటే ఇక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది. IC నాట్ అనేది ఇక్కడ IC నాట్ అనేది రివర్స్లో ఫ్లో అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ ఏదైతే ఉందో ఆపోజిట్ అయినప్పుడు, టెంపరేచర్ పెరిగినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్స్ వస్తాయి అండ్ IC కూడా పెరుగుతుంది. సో కాబట్టి IC పెరిగినప్పుడు మనకి ఏమవుతుంది అంటే బీటా పెరుగుతుంది. మీరు కన్నా చూస్తే ఫార్ములాలో ఇక్కడ చూస్తే IC ఈజ్ ఈక్వల్ టు బీటా అని ఉంది. సో కాబట్టి ఈ IC పెరిగింది అనుకోండి బీటా కూడా పెరుగుతుంది. అంటే సింపుల్ చెప్పమంటే బీటా తగ్గింది అనుకోండి ఆటోమేటిక్గా IC కూడా తగ్గినట్టే. సో కాబట్టి ఇప్పుడు నాకేమవుతుంది VCE అండ్ IC అనే వాల్యూస్ చేంజ్ అయిపోతాయి. అండ్ అంతే కదండి ఫ్రెండ్స్, ఈ వాల్యూస్ కూడా చేంజ్ అయిపోతాయి. సో కాబట్టి నాకు ఎప్పుడు ఏ విధంగా ఉండాలి సర్క్యూట్ అనేది, క్యూ పాయింట్ అనేది కాన్స్టాంట్లో ఉండాలి. అప్పుడే మనకు సర్క్యూట్ అనేది స్టెబిలిటీ కండిషన్కి వస్తుంది. సో కాబట్టి ఈ యొక్క ఇక్కడ లాస్ట్ పాయింట్ చూస్తే కనుక నేనేం రాశానంటే IC ఈజ్ డైరెక్ట్లీ అంటే ఈక్వల్ టు ద బీటా అని రాశాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ వాల్యూ పెరిగితే ఆటోమేటిక్గా ఈ వాల్యూ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది నాకు ఈ యొక్క ఆపరేషన్ కండిషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే సింపుల్ చెప్పాలంటే IC మీద బీటా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి అది నేను చెప్పాలనుకున్న పాయింట్. ఇంకోటి ఏంటంటే ద సర్క్యూట్ ఈజ్ నాట్ గుడ్ బికాస్ ద క్యూ పాయింట్ షుడ్ బి కాన్స్టెంట్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ వాల్యూస్ ఏవైనా కొన్ని చేంజ్ అయిపోయాయి అనుకోండి, కొన్ని రీజన్స్ వల్ల చేంజ్ అయిపోతే క్యూ పాయింట్ అనేది కాన్స్టెంట్లో లేదనుకోండి, క్యూ పాయింట్ కాన్స్టెంట్లో లేదంటే దాని మీనింగ్ ఏంటప్పుడు సర్క్యూట్ అనేది కరెక్ట్గా వర్క్ అవ్వదు. సో కాబట్టి కరెక్ట్గా వర్క్ అవ్వనప్పుడు మనకు యూజ్లెస్ సర్క్యూట్, వేస్ట్. మన ఏదైతే అనుకున్న అవుట్పుట్ వస్తే దానికి మనకు యూస్ఫుల్ ఉంటుంది. అదే అవుట్పుట్ కన్నా కరెక్ట్ రాకపోతే మనకి ఇబ్బంది కదా. సో కాబట్టి అది ఫ్రెండ్స్. సో కాబట్టి క్యూ పాయింట్ అనేది మనం కాన్స్టెంట్గా పెట్టుకుంటే మనం అనుకున్న సర్క్యూట్కి తగ్గట్టు వాల్యూ అనేది వస్తుంది అవుట్పుట్లో. అదే రాలేదనుకోండి, సిగ్నల్ సరిగ్గా రాకపోవడము, డిస్టర్బెన్స్ రావడము, ఇంకోటి జరుగుతుంది. సో కాబట్టి ఇది ఫిక్స్డ్ బయాసింగ్. సో కాబట్టి అట్లాస్ట్కి సింపుల్గా చెప్తాను ఫ్రెండ్స్. అది ఇంకోటి ఏంటంటే స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఎంత అంటే యాక్చువల్గా అయితే 1+ బీటా అని చెప్తాం ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే దీనికి డెరివేషన్ ఉంది. సో కాబట్టి ఒకవేళ ఆ స్టెబిలిటీ కూడా కనుక్కోవాలంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇచ్చేసి ఆ స్టెబిలిటీ ఫ్యాక్టర్ కూడా ఫైండ్ అవుట్ చేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఫిక్స్డ్ బయాసింగ్. అంటే సింపుల్ చెప్పంటే ఫిక్స్డ్ బయాసింగ్ అంటే ఫిక్స్డ్ వాల్యూస్ పెట్టుకొని ఆపరేట్ చేస్తాం. అంటే ఫిక్స్డ్ ఇన్పుట్ వోల్టేజ్ కానీ ఏదైనా కావచ్చు, ఫిక్స్డ్ ఆపరేటింగ్ పాయింట్ పెట్టుకొని మనము ఆ యొక్క సర్క్యూట్కి సప్లై ఇస్తాం. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఫిక్స్డ్ బయాసింగ్ అంటే దాని యొక్క డెరివేషన్. సో కాబట్టి లిఖిత్ లెక్క అనే వ్యక్తికి అర్థమైంది అనుకుంటా. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టాపిక్లో కానీ లేకపోతే వేరే టాపిక్లో కానీ డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.